ఈ షాక్ వేవ్ థెరపీ అనేది జనరల్గా ఈ షాక్ వేవ్ థెరపీలో ఈ పెన్నిస్కి ఈ హెడ్ ఉంటుంది, ఈ షాక్ వేవ్ జనరేటర్ అనమాట. ఇది ఈ షాక్ వేవ్ జనరేటర్ నుంచి వచ్చే ఒక వేవ్స్ ఉంటాయి, ఎలక్ట్రో హైడ్రాలిక్ వేవ్స్ అంటారు. ఆన్ చేయి గోపి. దీని నుంచి వచ్చే ఒక ఎలక్ట్రో హైడ్రాలిక్ వేవ్స్ అనేది పెన్నిస్ దగ్గర ఇట్లా అప్లై చేసినట్లయితే ఈ వచ్చే ఈ వేవ్స్ అనేది ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ని స్టిమ్యులేట్ చేసి ఆ మజిల్కి బ్లడ్ సప్లై పెరగటానికి హెల్ప్ అయ్యిద్ది. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఇదిగోండి ఈ వీడియోలో చూపించినట్లు పెన్నిస్ లోపల ఉన్న మజిల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ మజిల్ని యాక్టివేట్ చేసి దీంట్లో బ్లడ్ ఫ్లో పెరిగిద్ది అనమాట. ఈ బ్లడ్ ఫ్లో పెరగటం వల్ల పెన్నిస్లో ఉన్న మజిల్ కంప్లీట్గా రిలాక్స్ అయ్యి ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఈ షాక్ వేవ్ థెరపీతో చేసే ట్రీట్మెంటు. దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏమిటి అనంటే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఎటువంటి పెయిన్ ఉండదు. పేషెంట్ జస్ట్ చేపించుకొని ఒక 15-20 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి చేపించుకోవాలి ఈ ట్రీట్మెంట్ అనంటే దీన్ని ఒకసారి చేపించుకుంటే కుదరదు. మినిమం 4 to 6 టైమ్స్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి, అవసరాన్ని బట్టి మినిమం 4 నుంచి 6 సార్లు చేపించుకోవాలి. అండ్ దాని రిజల్ట్స్ అనేది అన్ని సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేషెంట్కి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఆల్మోస్ట్ ఒక 75 to 80% ఆఫ్ ద పేషెంట్స్లో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి గ్యారంటీగా ఎరెక్షన్స్ పెరుగుతాయి అండ్ సెక్షువల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.